చోటేది ఎరికి నేను ఎట్లా విడిచేది ఎరిగించవన్ను అట్లే కూడా ఎరిగించునన్ను. శరణాధులని రెండు కరమున కొని తన శరమున ధరించి శరణాన్ని ఆ శిష్యుడు ఎరిగించమని అన్నారు. అంటే పరిపూర్ణం మన సాంఖ్యాన్ని విచారించి ఉన్న శిష్యుడికి అడిగారు, నాయన ఉపదేశము తీసుకున్న తరువాత 4 అవస్థలు కానీ 4 అభిమానాలు కానీ 4 శరీరాలు కానీ కానిటువంటిది రా నాయన పరిపూర్ణము. అయితే మునుగుచ్చడానికి సందువు లేకుండా అంతటా నిండి నివృకృతమై ఉన్నదని చెప్పారు కదా. అంతా నిండి నివృకృతమై ఉన్న పరిపూర్ణాన్ని ఆ యొక్క గురు సౌజ్ఞ ద్వారాగానే, గురు యొక్క సౌజ్ఞ లేకపోతే ఈ యొక్క పరిపూర్ణ బోధకి ఎవరు అసాధ్యము. సౌజ్ఞ చేసినప్పుడు ఆ సౌజ్ఞ ప్రకారం ఏదైతే ద్వాదశి షోడశిని ఎలాగైతే గురువుగారు చెప్తున్నారు, ఎలాగైతే గురువుగారి యొక్క కనురెప్ప ఎటు మళ్ళుతుంది ఆ యొక్క సౌజ్ఞ గ్రహించిన నాడే ఆ శిష్యుడు తరించగలడు. మరి తరించలేనప్పుడు బయలు